మీడియా చిట్చాట్లో టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో రిగ్గింగ్ చేయడం పాసిబుల్ కాదని, ఇదేం పాత జమానా కాదని మహేష్ గౌడ్ అన్నారు. ఓడిపోతున్నామనే బాధతోనే బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని కామెంట్ చేశారు. తెలంగాణలో పాజిటివ్ వేవ్ కాంగ్రెస్ వైపే ఉందన్న ఆయన మళ్లీ వచ్చేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో త్వరలో లోకల్ బాడీ ఎన్నికలు జరగబోతాయని చెప్పిన మహేష్ గౌడ్ 2-3 రోజుల్లోనే ఈ విషయంపై చర్చిస్తామని తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు బీసీల రిజర్వేషన్లపై హైకమాండ్తో చర్చించి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళతామని తెలిపారు. బీసీలకు 42% రిజర్వేషన్లు చట్టబద్ధం చేయాలనుకున్నామని, కానీ కేంద్రంలోని బీజేపీ అడుగడుగున అడ్డుపడుతోందని ఆరోపించారు. ఇక కేబినెట్ విస్తరణ అంశాన్ని సీఎం రేవంత్ హైకమాండ్ చూసుకుంటుందని తెలిపిన మహేష్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడిగా తాను చాలా సంతోషంగా ఉన్నానని చెప్పారు. తనకు మంత్రి పదవి కావాలని ఎక్కడా కూడా అడగడం లేదని మహేష్ గౌడ్ తెలిపారు. ఇక సీఎం రేవంత్తో తనకు ఎలాంటి గ్యాప్ లేదని చెప్పారు మహేష్ గౌడ్. సోషల్ మీడియాలో సీఎం మంత్రుల పేరుతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎవరూ నమ్మొద్దని మహేష్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. ఇక తెలంగాణలో కూడా ఓట్ చోరీ జరిగిందన్న మహేష్ గౌడ్ బీజేపీ ఓట్ చోరీ చేసే పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలిచిందని ఆరోపించారు. నిజామాబాద్లో ఓట్ చోరీ చేసినట్లు తమ దగ్గర ఆధారాలున్నాయని, ఓల్ సిటీలో ఓట్ చోరీ ఆధారాలను ఫిరోజ్ ఖాన్ బయటపెట్టారని మహేష్ గౌడ్ తెలిపారు. ఫిరాయింపుల వ్యవహారం స్పీకర్ పరిధిలో ఉందన్న ఆయన దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చి తమతో ఉన్నారని అన్నారు. ఖైరతాబాద్లో ఉప ఎన్నిక వస్తుందనుకోవడం లేదని తెలిపారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కేసీఆర్ ఎందుకు ప్రచారం చేయలేదో ఆ పార్టీ నేతలు చెప్పాలన్న మహేష్ గౌడ్ ముఖ్య వ్యక్తులకు కేసీఆర్ ఫోన్లు చేసినట్లు తమ దగ్గర సమాచారం ఉందని చెప్పారు.